2వ అధ్యాయం అండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. ఏమండి? సంపూర్ణ భక్తి, అసంపూర్ణం లేదండి ఇక్కడ. సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. అన్నిటికంటే ముఖ్యంగా అండి, మనుషులందరి కొరకు, రాజులందరి కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు చేయాలంటే ఒకటోది. ఎవరికొరకండి? ఫస్ట్ మనుషులందరి కొరకు 1, 2 రాజుల కొరకును అధికారుల కొరకు. ఇక్కడ 3 వ్యక్తులు వచ్చారండి. మనుషులు, రాజులు, అధికారులు. ఇక్కడ 3 వచ్చారండి. ఈ 3 కోసం మనం ఏం చేయాలో చూడండి ఒకసారి. విజ్ఞాపనలు 1, ప్రార్థనలు 2, యాచనలు 3, కృతజ్ఞతాస్తుతులండి. అంటే 4 విధాలుగా ఏం చేయమంటున్నారండి? ప్రార్థన చేయమంటున్నారండి. ఏమండి? ఇది మంచిది, మన రక్షకుడకు దేవునికి అనుకూలమునై ఉన్నది. సంపూర్ణ భక్తి మాన్యత కలిగి ఉండాలంటే ఏం చేయాలండి? ఈ 3 విషయమై 4 విధాలుగా దేవునికి యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఇకపోతే 4వ వచనం అండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, అంటే బాప్తిస్మం పొంది, సత్యమును గూర్చిన, అంటే వాక్యము గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది ఏం చేయాలండి? వాక్యంలో పరిపూర్ణులు అయిపోవాలండి. అనుభవ జ్ఞానం అంటే అనుభవించేయాలండి. ఒక దెబ్బ తగలగానే మనం ఏం చేస్తామండి? మరలా దాని దగ్గరికి వెళ్ళమండి, మనం జాగ్రత్త పడతామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నీవు చెరువులో దిగామండి. ఫస్ట్ వెళ్తాం, చెరువులో దిగినప్పుడు అక్కడ గొయ్యి ఉందన్న సంగతి తెలిసినప్పుడు ఏం చేస్తామండి? మరలా గొయ్యి దగ్గరికి వెళ్ళాం, ఆ చెరువు దగ్గరికి వెళ్ళమండి, జాగ్రత్త పడుతూ ఉంటామండి. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తున్నారండి అంటే అనుభవం వచ్చేయాలి మనకి. ఒక దెబ్బ తగిలిన తర్వాత ఏం చేయాలండి? అనుభవం అనేది మన బ్రతుకులో వచ్చేయాలండి. అలాగే వాక్య విషయంలో కూడా మీకు ఏం చేయాలన్నారండి? ఇక్కడ అనుభవం అనేది వచ్చేయాలని చెప్పడం జరుగుతుందండి. లేకపోతే కింద 5వ వచనం అండి. దేవుడు ఒక్కడే, దేవునికును నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. వాస్తవానికి దేవుడు ఒక్కడేనండి. అయితే దేవునికి నరులకు మధ్యవర్తి ఒకలేనండి. మధ్యవర్తులు అనేకం లేరండి. మధ్యవర్తి ఒక్కడేనండి, క్రీస్తు యేసు నరుడు. మరి యేసు ప్రభువుల వారు నరుడా అంటే నరుడు కాదండి. వాస్తవానికి నరుడు కాదండి. ఎందుకంటే మనం యేసుక్రీస్తు మధ్యవర్తిత్వ కార్యాలయం పాఠం చెప్పుకున్నామండి. వాస్తవానికి యేసు ప్రభువుల వారు నరుడా అంటే నరుడు కాదండి, దేవుడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. అంటే పరలోకంలో ఉన్న వాక్య రూపంలో ఉన్న యేసు ప్రభువుల వారి శరీరాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చారు. అంటే దేవుని రూపంలో ఉన్న యేసు ప్రభువుల వారు ఎలా వచ్చారండి భూలోకానికి? మనిషి రూపంలో వచ్చి ఇక్కడ నరుడయ్యారండి. అక్కడ వాస్తవానికి దేవుడు. ఏమండి? దేవుడిగా ఉండకపోతే దేవుని గురించి చెప్పలేడు, దేవునిగా ఉండకపోతే దేవుని గురించి చెప్పలేడు, మనిషిగా రాకపోతే సిలువలో బలి అవ్వలేడండి. విషయం అర్థమైందండి? పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటారండి చాలామంది. వాళ్ళ కుటుంబం గురించి వీళ్ళ కుటుంబంకి చెప్తారు, వీళ్ళ కుటుంబం గురించి వాళ్ళ కుటుంబానికి చెప్తారండి. అంటే మధ్యవర్తులుగా వీళ్ళు ఉంటారు. వీళ్ళ కుటుంబ విషయాలు వాళ్ళకి చెప్తారు, వాళ్ళ కుటుంబ విషయాలు వీళ్ళకి చెప్తారు. అంటే 2 కుటుంబాల గురించి కూడా తెలిసి ఉండాలి అతనికి. తెలిసి ఉంటేనే మధ్యవర్తిత్వం అనేది జరపగలడు, లేకపోతే జరపలేడు. ఇప్పుడు యేసు ప్రభువుల వారికి దేవుడు అంటే ఎవరో తెలుసా అంటే తెలుసు. ఎందుకంటే పరలోకం నుండే వచ్చారు కాబట్టి దేవుడు అంటే ఎవరో తెలుసు. దేవుడైన యేసు ప్రభువుల వారు తను తాను ఒక మెట్టు తగ్గించుకొని భూలోకానికి వచ్చారు. ఎవరి కోసం అంటే మానవుల కోసం. ఏమండి? మానవుల కోసం ఎందుకు వచ్చారంటే దేవుణ్ణి మనుషుల్ని జత చేయడం కోసం. అంటే ఇక్కడున్న మనుషుల్ని దేవుని వద్దకు తీసుకెళ్ళడం కోసం యేసు ప్రభువుల వారు దేవుడై ఉండి కూడా
మానవుని యొక్క రూపాన్ని ధరించుకొని భూలోకానికి రావడం అనేది జరిగిందండి. అయితే నరుడు ఎవరండి? యేసు ప్రభువుల వారండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యం యుక్తకాలమందు ఇయ్యబడెను. ఈ సాక్ష్యం ఇచ్చుటకే నేను ప్రకటించేవాడును గాను, అపోస్తలుడు గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడు గాను నియమింపబడితిని. ఏమండి, పౌలు గారు ఎందుకు నియమింపబడ్డారండి? యేసుప్రభువుల వారి శిలువ మరణం గురించి తెలియజెప్పడం కోసం. ఎవరెవరికి తెలియజెప్పడానికి అండి? ఎలా నియమించబడ్డారంటే ప్రకటించేవాడు గాను, అపోస్తలుడు గాను, విశ్వాస సత్యముల విషయంలో. విశ్వాస సత్యం అంటే వాక్యం విషయంలోను, విశ్వాసం విషయంలోను అన్ని జనులకు బోధకుడు గాను అంటండి. ఏమండి, అన్ని జనులకు బోధకుడు గాను నియమింపబడితిని. పౌలు గారు ఎందుకు నియమింపబడ్డారంటే ఈ ఆన్సర్ రాత్రి సరిపోతుందండి. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై, ఏమండి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. పురుషులు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంటండి? కోపమును సంశయంలో ఏం చేయాలంటండి? మానాలంటండి. ఏమండి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు పురుషులు ప్రతి స్థలమందు కోపమును సంశయములను మానవలను. ఇకపోతే స్త్రీల గురించి అండి. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఏమండి, ఇక్కడ అలంకరించుకొనకంటే అలంకరించుకోకుండా రావద్దని కాదండి. తగుమాత్ర వస్త్ర అలంకరణ అనేది ఉండాలండి. ఏమండి, పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఒంటి నిండా బంగారం వేసుకుని రకరకాల జడలు వేసుకొని ఏమండి వెళ్తాం. మనకు నచ్చినట్టుగా మనం ఉంటాం, ఎందుకంటే పెళ్ళికి వెళ్తున్నాం కాబట్టి. అదే చనిపోయిన దగ్గరికి బంగారం వేసుకెళ్తామండి, భారం అంతా మన మీదే ఉన్నట్టు వెళ్తామండి, ముఖం అంతా దగలా పెట్టుకుని. ఏమండి, పెళ్ళికి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తాం, దానికి పూర్తి భిన్నంగా అండి చనిపోయిన దగ్గరికి వచ్చేసరికి చెప్పలేమండి, అంత బాధగా మనం వెళ్తూ ఉంటామండి. కానీ దేవుని సంఘానికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటండి? తగ్గుమాత్రం వస్త్రాలంకరణతో మనకున్న వాటితో ఉండాలంటండి. ఏమండి, మన సార్ ఒక పాఠం చెప్పారండి, హృదయం ఎక్కడ ఉంది అనే పాఠం చెప్పారండి. ఎక్కడ ఉందండి? మన దేన్నైతే ఎక్కువగా ఇష్టపడతామో దాని దగ్గర ఉంటుందండి. నీ చుట్టూనే తిరుగుతుందంటే తన భార్య ఇష్టమైతే తన భార్య చుట్టూ తిరుగుతుందండి, ధనం ఇష్టమైతే ధనం చుట్టూ తిరుగుతుందండి, నగలు ఇష్టమైతే నగల చుట్టూ తిరుగుతుందండి. అదేవిధంగా వీటిని ఎందుకు అలంకరించుకోవద్దు అన్నారంటేనండి, ఇంత పెద్ద వడ్డానం పెద్ద ఒక చైన్ వేసుకుని వచ్చామనుకోండి, దానివైపు చూడటమే సరిపోతుందండి. మనకు సంఘానికి వేసుకుని వచ్చేటప్పుడు వాక్యం ఏం చెప్తున్నారో వినరండి, ఇంకా ఉందా లేదా, పడిపోయిందా జారిపోయింది. ఎందుకంటే వెలగల వస్తువు అండి, అది డబ్బులు పెట్టి కష్టపడి కొన్నాం. అది అంటే దానివైపు చూస్తూ ఉండిపోయి వాక్యం ఏం చెప్పారంటే బాగా చెప్పారు, ఆన్సర్ దానికి బాగా చెప్పారు. ఏం చెప్పారంటే బాగా చెప్పారు. వాక్యం అసలైన వాక్యం చెప్పరండి. ఏం చెప్పారంటే పలానా వాక్యం చెప్పారని చెప్పొచ్చు, కానీ వీళ్ళు ఇంటే కదా చెప్పడానికండి. వీళ్ళు వెలగల వస్త్రాలు సరి చేసుకోవడం సరిపోయి ఏం చెప్పారంటే బాగా చెప్పారు. అంటే వెలగల వస్త్రాలు ధరించొద్దని కాదు కానండి, మితముగా ధరించుకోమని మనకి చెబుతున్నారండి. మరి దేన్ని ధరించుకోవాలి స్త్రీలు అంటే 10వ వచనం అండి, దైవభక్తి కలవారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోని వాళ్ళు. దేంతో అలంకరించుకోవాలండి స్త్రీలు? సత్క్రియలు. సత్క్రియలు అంటే మంచికి వాక్య సత్యం, నీ వాక్యమే సత్యం కాబట్టి ఇక్కడ 2 అర్థాలు కూడా తీసుకోవచ్చండి.
వాక్య సంబంధమైన క్రియల చేత మనం అలంకరించుకోవాలి. రెండోది ఏంటంటే మంచి క్రియలు. అయితే మనకి చివరిలోకి వెళ్ళేసరికి 6వ అధ్యాయం 19వ వచనంలో సత్క్రియలు అనే ధనాన్ని మనం ఏం చేయగలవారమే ఉండాలని ఉంటుందండి. ఏమండి, ఇక్కడ సత్క్రియలను ఏం చేయమన్నారండి? సత్క్రియలుగా ఆడవారిని ధరించమంటున్నారు. సత్క్రియలుగా 6వ అధ్యాయానికి వచ్చేసరికి సత్క్రియలని ధనాన్ని పోగు చేసుకోమంటున్నారు. అంటే మంచి యొక్క ధనం, సత్క్రియలైన ధనాన్ని కలిగి ఉండమంటున్నారు. అది అంటే మనకున్న దాంట్లో ఇతరులకి మన ధనాన్ని ఇవ్వటం అండి. ఇకపోతే 11వ వచనం, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనా పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయలేదు. ఏమండి, స్త్రీలు వాక్యం చెప్పొచ్చండి? చెప్పొచ్చండి. ఎందుకంటే మన సంఘంలో చాలామంది చెప్తున్నారు కాబట్టి. అదేవిధంగా పురుషుని మీద అధికారం ఉందండి? లేదండి. కొంతమంది ఓ సుబ్బారావు అని పిలుస్తారండి. ఎవడు భర్తను ఎలా పిలుస్తారండి? ఇక వాళ్ళ ఇష్టమేంటి, ఇక వాళ్ళకి నచ్చినట్టు పిలుస్తారండి. ఏమండి, భర్తను రాజుగా చూశారనుకోండి, భార్య ఏమవుతుందండి? రాణి అవుతుందండి. భర్త పనికి వాడుగా చూశారనుకోండి, ఏమవుతుందండి? పనికిమాలిరాలు అవుతుందండి. అంతే కదండి. మన భర్తను మనం ఎంత అధికారిగా మనం చూసుకుంటే మనకు అంత గౌరవం వస్తుందండి. కొంతమంది భర్తను మరీ కూరలో కరివేపాకులు తీసి పడేస్తారండి. ఏమండి, మరీ దారుణం అండి. పాపం అతను బాగానే చెప్తారండి, నేను పలానా వాళ్ళకి పలానా వ్యక్తికి చెప్పాను అనగానే మా తెలుసులే అంటారండి వీళ్ళు. ఏమండి, మరీ దారుణంగా భర్తను ఏం చేస్తారండి వీళ్ళు? తీసి పడేస్తారండి. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, అది కరెక్ట్ కాదండి. భర్తకు గౌరవిస్తే నీకు కూడా గౌరవిస్తారండి. ఏమండి అని నువ్వు భర్తని పిలుస్తుంటే బయట వాళ్ళు కూడా నిన్ను మర్యాదగా పిలుస్తారండి. నువ్వు భర్తని ఎంత గౌరవంగా పిలిస్తే నీకు అంత మర్యాద వస్తుందండి. మనం ఎక్స్ట్రాలుగా మాట్లాడితే పక్కోడికి లోకు అయిపోతామండి. వాడు మన మీద ఇక వాడు ఇష్టమండి. ఇంకా మనం చెడ్డుగా మాట్లాడినప్పుడు ఆడిదేముందండి, దాడికి మనమే అవకాశం ఇచ్చాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు భర్త మన ఇంట్లో నుండే స్టార్ట్ అయిపోవాలండి. మన ప్రవర్తన అనేది, మన మాట తీరు అనేది భర్తను ఎలా చూడాలంటండి? అధికారి వలె చూసుకోవాలంటండి. ఏమండి, మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మింపబడిరు కదా. మరి ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. ఏమండి, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఏమండి, శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడినంటే మనకి ఆదికాండంలోని సర్పం ద్వారా ఏమొచ్చిందంటే శాపం వచ్చింది. శాపం ఏంటండి? నువ్వు ప్రసన వ్యాధులతో పిల్లలకు అంటావు. శిశు ప్రసూతి ద్వారా అంటే వీళ్ళకేంటి, పిల్లలకు అనేటప్పుడు నువ్వు ప్రసవ వేదనగా కంటావు అని చెప్పాడు. దేవుడు శపించాడు స్త్రీని. ఆ స్త్రీ ఆ యొక్క శాపం కూడా పోవాలంటే ఏం చేయాలంటండి? స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉంటే. ఏమండి, నిలకడ స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా వచ్చే ఏదైతే వేదన ఉందో, ప్రసవ వేదన ఏదైతే ఉందో దాని నుండి నువ్వు రక్షింపబడతావంటండి. ఏమంటే కొంతమంది పిల్లలు కనేటప్పుడు చనిపోతారండి. తల్లులు చనిపోతుంటారు, లేదంటే పిల్లలు చనిపోతారు. అటువంటి శిశు ప్రసవ వేదనను నుండి రక్షింపబడాలంటే ఏం చేయాలంటండి? ఈ పైన లక్షణాలన్నింటినీ పాటించాలంటండి. ఇది 2వ అధ్యాయం అండి. ఏమండి,
ఇది 2వ అధ్యాయము. ఏమండి దీంట్లో ఫుట్ నోట్లు ఏమి లేవండి 2వ అధ్యాయంలో. కాకపోతే 3వ అధ్యాయం అండి.